హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతవరకు మనము మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్ సంబంధించి రూట్, స్టెమ్, లీఫ్, ఇన్ఫ్లోరసెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఛానల్లో ఈ సెషన్లో మనము ద ఫ్లవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం మీతో. సో ఇంతవరకు ఎవరైనా నా వీడియోలు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఖచ్చితంగా చూడండి. సో క్లాస్లోకి వెళ్తే, ద ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో వాట్ ఈజ్ ఫ్లవర్? ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్ వేర్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో రిప్రొడక్టివ్ యూనిట్, it means it is meant for sexual reproduction. So what is meant here? Reproductive unit means sexual reproduction. సో ఎందుకు సెక్షువల్ రిప్రొడక్షన్ మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే, ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ the angiosperms. Why? Because it contains male and female sexual organs. Male female sexual organs ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్ ఇన్ ద యాంజియోస్పర్మ్ ప్లాంట్స్. సో అది సెక్షువల్ రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. వై? బికాస్ అందులో మనం ఏమున్నాయి, మేల్ అండ్ ఫీమేల్ గమేట్స్ ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ గమేట్స్ మనం ఏమన్నాం, ఆండ్రోసియం అండ్ గైనోసియం. ఆండ్రోసియం మీన్స్ మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ విచ్ కాంటైన్ స్టేమెన్స్. సో గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్ని మనం ఏమంటాం, ఆండ్రోసియం అని. సో ఆండ్రోసియం అనేది మేల్ సెక్షువల్ ఆర్గాన్. అదేవిధంగా ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్ మనం ఏమనొచ్చు, గైనోసియం అంటాం, గైనోసియం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి, ఏ టిపికల్ ఫ్లవర్ హ్యాస్ 4 different kinds of holes. 4 different kinds of holes arranged successively. ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయి ఈ 4 different kinds of holes? ఎక్కడ అంటే ఆన్ swollen end of the stalk or pedicel. So what is pedicel? Pedicel means stalk of flower. Stalk of the flower is called pedicel. Pedicel ఉంటే పెడిసిలేట్ ఫ్లవర్స్ అని, లేకపోతే సెసైల్ ఫ్లవర్స్ అని అంటాం. సో ఆ విధంగా ఓకే, స్వెల్లెన్ ఎండ్ ఆఫ్ ద పెడిసిల్ ఆర్ స్టాక్. సో స్టాక్లో లేదా పెడిసిల్లో ఉబ్బినటువంటి భాగం మీద ఏముంటాయి, 4 different kinds ఆఫ్ హోల్స్ ఉంటాయి. ఓకే, వాటిని మనం ఏమంటాం, ఆ స్వెల్లెన్ ఎండ్ని మనం ఏమనొచ్చు, థాలమస్ ఆర్ రిసెప్టకిల్. సో థాలమస్ మీన్స్ బేస్ ఆఫ్ ద ఫ్లవర్. సింపుల్గా చెప్పాలి అంటే, వాట్ ఈజ్ థాలమస్? థాలమస్ ఈజ్ నథింగ్ బట్ బేస్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ థాలమస్. సో థాలమస్ అంటే పీట వంటి భాగము. సో దీనిపైన ఏమున్నాయి, 4 different kinds ఆఫ్ హోల్స్ ఆర్ అరేంజ్డ్. సో వాటి పేర్లు కూడా ఉన్నాయి. ఏంటవి? దే ఆర్ కేలిక్స్, కొరల్లా, ఆండ్రోసియం అండ్ గైనోసియం. సో కేలిక్స్, కొరల్లా, ఆండ్రోసియం అండ్ గైనోసియం, ఈ 4 హోల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్ ద థాలమస్. థాలమస్ ఎలా ఉంది ఇక్కడ, సోలెన్ ఎండ్. ఓకే, ఉబ్బినటువంటి పీట భాగము, దాన్ని మనం పెడిసిల్ యొక్క బేస్ ఎలా ఉంది, ఉబ్బి ఉంటుంది, సోలెన్గా ఉంటుంది. ఆ పార్ట్ మనం ఏమనొచ్చు, థాలమస్ ఆర్ రిసెప్టకిల్ అంటాం. అక్కడ ఏమున్నాయి, 4 different kinds ఆఫ్ హోల్స్ ఉన్నాయి. వాటి పేరే కేలిక్స్, కొరల్లా, ఆండ్రోసియం అండ్ గైనోసియం. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ కేలిక్స్, సెకండ్ లేయర్ ఈజ్ కొరల్లా, థర్డ్ వన్ ఈజ్ ఆండ్రోసియం మీన్స్ గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్ అన్నింటిని కలిపి ఆండ్రోసియం అంటాం. సో సెంటర్ పార్ట్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ గైనోసియం. సో ఆ విధంగా 4 parts అనేవి ఇక్కడ ఉంటాయి. ఫ్లవర్లో 4 parts అని ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్రాక్ట్, ఇది బ్రాక్టియోలేట్. సో బ్రాక్టియోల్స్, స్మాలెస్ట్ బ్రాక్ట్ లైక్ ఆర్గాన్ బ్రాక్టియోల్. సో రిసెప్టకిల్, దీన్ని థాలమస్ అంటున్నాం. రిసెప్టకిల్, స్వెల్లెన్. ఓకే, స్వెల్లెన్ పార్ట్ ఉబ్బి ఉంటుంది, ఉబ్బినటువంటి లీఫ్ బేస్ని మనం ఏమంటున్నాం, థాలమస్ అంటున్నాం. దానికి మరో పేరే రిసెప్టకిల్. ఈ థాలమస్ మీద ఏమున్నాయి పార్ట్స్, ఇక్కడ చూసుకుంటే మనకు కేలిక్స్. సో ఇది కేలిక్స్. ఇక్కడ మనకు సెపల్ అని ఉంది. సో కేలిక్స్ అంటే మీ గ్రూప్ ఆఫ్ సెపల్స్. ఒక్కొక్క సెపల్ను, ఒక్కొక్క లోబ్ని మనం ఏమంటున్నాం, కేలిక్స్లో ఉండే ప్రతి లోబ్ని, ఈచ్ లోబ్ ఇన్ కేలిక్స్ కాల్డ్ యాజ్ సెపల్. గ్రూప్ ఆఫ్ సెపల్స్ కాల్డ్ యాజ్ కేలిక్స్. సో ఇది కేలిక్స్, అవుటర్ మోస్ట్ లేయర్. సో అవుటర్ లేయర్ మనం ఏమనొచ్చు, కేలిక్స్. సెకండ్ హోల్ వచ్చేసి కొరల్లా. ఇక్కడ 1
2, 3 కనిపిస్తున్నాయి. 3 కొరల్లా లోబ్స్ కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క లోబ్ని మనం ఏమనొచ్చు అంటే పెటల్. ప్రతి లోబ్ని పెటల్స్ అంటున్నాం. సో కొరల్లాలో ఉండే లోబ్స్ అన్నిటి కలిపితే కొరల్లా అంటాం. ఈ సపరేట్గా అయితే ఒకదాన్ని పెటల్స్ అంటాం. సో ఇక్కడ పెటల్, ఇక్కడ సెపల్ గుర్తుంచుకోవాలి. గ్రూప్ ఆఫ్ సెపల్స్ కాల్డ్ యాజ్ కేలిక్స్, గ్రూప్ ఆఫ్ పెటల్స్ కాల్డ్ యాజ్ కొరల్లా. ఓకే, ఇది ఫస్ట్ హోల్, ఇది సెకండ్ హోల్. థర్డ్ వన్ వచ్చేసి ఆండ్రోసియం. ఆండ్రోసియం మీన్స్ గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్. అన్ని స్టేమెన్స్ కలిపి మనం ఆండ్రోసియం అంటున్నాం. ఈ పిక్చర్లో మనకు 1, 2, 3, 4 ఓకే 6 స్టేమెన్స్ కనిపిస్తున్నాయి. ఈ అన్నింటి కలిపి మనం ఏమనొచ్చు ఆండ్రోసియం అంటున్నాం. ఆండ్రోసియంలో ఏమున్నాయి స్టేమెన్స్ ఉన్నాయి. సో స్టేమెన్స్లో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు యాంథర్ మరియు ఫిలమెంట్. ఒక యాంథర్, ఒక ఫిలమెంట్ కనిపిస్తుంది. సో టిప్లో మనకు ఎన్లార్జ్ అయినటువంటి పోర్షన్ కనిపిస్తుంది, దాన్ని ఏమనొచ్చు యాంథర్. స్టాక్ ఆఫ్ ద యాంథర్ కాల్డ్ యాజ్ ఫిలమెంట్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ పోర్షన్లో మనకు గైనోసియం కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ పిజిల్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏమైనా 3 పార్ట్స్ ఉన్నాయి. స్టిగ్మా అంటే ఈ ఏరియా స్టిగ్మా, స్టైల్ ఓకే ఈ ఎన్లార్జ్ స్టాక్, అదేవిధంగా ఓవరీ స్వెలెన్ పార్ట్ ఆఫ్ గైనోసియంలో ఉబ్బినటువంటి లేయర్ను మనం ఏమనొచ్చు ఓవరీ అనవచ్చు. సో ఇవన్నీ కలిపితే పిజిల్ అవుతుంది గైనోసియం. సో ఓవరాల్గా ఇదేంటంటే ఓకే పార్ట్స్ ఆఫ్ ఏ టిపికల్ యాంజియోస్పర్మిక్ ఫ్లవర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. రైట్, చూసుకుంటే మన థలమస్ గురించి. ఇక్కడ మనకు థలమస్ అంటే ఏమి రిసెప్టకిల్, దీన్నే థలమస్ లేదా రిసెప్టకిల్ అన్నాం. ఓకే, ఏమేమి ఉన్నాయి ఇక్కడ దాని మీద కేలిక్స్, కొరల్లా. కేలిక్స్ అంటే ఏమి అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ కేలిక్స్. ఇందులోనే మనకు లోబ్స్ ఉన్నాయి. కేలిక్స్లో ఉండే లోబ్స్ మనం ఏమంటున్నాం సెపల్స్ అంటున్నాం. సెకండ్ లేయర్ వచ్చేసి కొరల్లా. ఓకే, కొరల్లా లోబ్స్ని మనం ఏమనొచ్చు పెటల్స్ అనవచ్చు. ఇంకా విషయం ఏంటంటే కేలిక్స్ మోస్ట్లీ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ గ్రీన్ కలర్లో ఉంటుంది అవుటర్ మోస్ట్ లేయర్. కొరల్లా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కో విధంగా ఉంటుంది. జాస్మిన్లో అయితే వైట్ కలర్లో ఉంటుంది, రోజ్ అయితే పింక్ కలర్లో ఉంటుంది. సో ఆ విధంగా. అదేవిధంగా ఆండ్రోసియం గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్, ఆండ్రోసియం అండ్ సెంటర్ పార్ట్ ఇస్ కాల్డ్ గైనోసియం. సో గైనోసియంలోనే మనకు స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఈ 3 పార్ట్స్ కలిపి మనము గైనోసియం లేదా పిజిల్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే కేలిక్స్ అండ్ కొరల్లా దీస్ ఆర్ యాక్సెసరీ ఆర్గాన్స్. కేలిక్స్ అండ్ కొరల్లా కాల్డ్ యాజ్ యాక్సెసరీ ఆర్గాన్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎనీ సెక్షువల్ రిప్రొడక్షన్లో కేలిక్స్ కొరల్లా ఇన్వాల్వ్ కావు. కాబట్టి వీటిని ఏమనొచ్చు యాక్సెసరీ ఆర్గాన్స్. వైల్ ఆండ్రోసియం అండ్ గైనోసియం ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఆండ్రోసియం కానీ గైనోసియం కానీ వాటిని ఏమనొచ్చు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటున్నాం. వై బికాస్ ఆండ్రోసియంలో ఏమున్నాయి స్టెమెన్లో యాంథర్ ఉంది. యాంథర్ నుంచి పొల్లెన్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి, అంటే మేల్ గమేట్స్ అక్కడ నుంచి వస్తాయి. అదేవిధంగా గైనోసియంలో ఓవిల్స్ ఉంటాయి. సో ఈ పొల్లెన్ గ్రెయిన్స్, ఓవిల్స్ రెండు కూడా ఏంటి మేల్ ఫీమేల్ గమేట్స్ అవి. కాబట్టి రిప్రొడక్షన్లో వాటి పాత్ర ఉంది. అందువల్ల వీటిని ఏమనొచ్చు ఎసెన్షియల్ ఆర్గాన్స్ అని కూడా అనవచ్చు. ఆండ్రోసియం గైనోసియంను ఎసెన్షియల్ ఆర్గాన్స్ అని, అదేవిధంగా కేలిక్స్ కొరల్లాను నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అని కూడా చెప్పవచ్చు. కేలిక్స్ అండ్ కొరల్లా. ఓకే, ఆండ్రోసియం గైనోసియం ఎసెన్షియల్ ఆర్గాన్స్. ఇన్ సమ్ ఫ్లవర్స్ లైక్ లిల్లీ ప్లాంట్. సో లిల్లీ ప్లాంట్ ఈజ్ ఏ మోనోకాట్ ప్లాంట్, బిలాంగ్స్ టు ఫ్యామిలీ లిలియేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ లిల్లీ ప్లాంట్స్లలో ద కేలిక్స్ అండ్ కొరల్లా ఆర్ నాట్ డిస్టింక్ట్. ఓకే, కేలిక్స్ కొరల్లా అనే డిఫరెన్షియేషన్ ఉండదు. లిల్లీ ఫ్లవర్స్ చూసుకుంటే అన్నీ కూడా ఒకే కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే అది మోనోకాట్ ప్లాంట్. ఆ మోనోకాట్ ప్లాంట్లో ఇందాక మనం చెప్పినాం కేలిక్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది. కేలిక్స్ ఎలా ఉంది గ్రీన్ కలర్లో ఉంటుంది. కొరల్లా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. కానీ లిల్లీ అనే ప్లాంట్లో కేలిక్స్ కొరల్లా రెండు కూడా ఒకే విధంగా ఉండడం వల్ల ఏది కేలిక్స్ ఏది కొరల్లా అనే డిఫరెన్షియేషన్ ఉండదు. అలా ఉండకపోవడం వల్ల మనం ఖచ్చితంగా చెప్పలేం కేలిక్స్ ఏదో కొరల్లా ఏదో. అలాంటి ఫ్లవర్స్లలో అలాంటప్పుడు మనము అవుటర్ హోల్ని సెకండ్ హోల్ని ఏమనొచ్చు మనం పేరియాంత్ లోబ్స్ అంటున్నాం. సో పేరియాంత్ లోబ్స్ అంటే ఏమి కేలిక్స్ కొరల్లా ఆర్ నాట్ డిస్టింక్ట్. ఓకే, ఇట్ కెనాట్ డిఫరెన్షియేట్. కేలిక్స్ ఏదో కొరల్లా ఏదో డిఫరెన్షియేట్ చేయలేం. అలాంటి లోబ్స్ని మనం ఏమనొచ్చు పేరియాంత్ లోబ్స్ అనవచ్చు. ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ పేరియాంత్ లోబ్స్ మనకు అంటే లిల్లీ ప్లాంట్లో మనం చూస్తాం. లిల్లీ అనేది లిలియేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్, బిలాంగ్స్ టు మోనోకాట్. When a flower has both androsium
అండ్ గైనోసియం. ఒక ఫ్లవర్లో ఆండ్రోసియం గైనోసియం రెండు ఉంటే దాన్ని ఏమనొచ్చు, బైసెక్షువల్ ఫ్లవర్ అంటాం. ఓకే, ఈ ఫ్లవర్ కాంటైన్స్ ఆండ్రోసియం అండ్ గైనోసియం, దెన్ దట్ ఫ్లవర్ కాల్డ్ యాజ్ బైసెక్షువల్ ఫ్లవర్. సో బై అంటేనే టూ, మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఉంటే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. ఏ ఫ్లవర్ హ్యావింగ్ ఎయిదర్ స్టేమెన్స్ ఆర్ ఓన్లీ కార్పెల్స్. ఒకవేళ ఫ్లవర్లో స్టేమెన్స్ మాత్రమే ఉన్నా ఆర్ ఓన్లీ కార్పెల్స్ ఉంటే, ఓకే, స్టేమెన్స్ అయినా ఉండాలి లేదా కార్పెల్స్ అయినా ఉండాలి. కార్పెల్స్ అంటే ఏమి, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫీమేల్ గమేట్, ఓకే, ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్, ఓకే, ఫీమేల్ రిప్రొడక్ట్ సంబంధించినది. స్టేమెన్స్ అంటే మేల్కి సంబంధించినది. ఓకే, అలా ఏదో ఒకటి మాత్రమే ఉంటే ఆ ఫ్లవర్ని ఏమనవచ్చు, యూనిసెక్షువల్. యూని మీన్స్ సింగిల్, బై మీన్స్ టూ. సో రెండు ఉంటే ఫ్లవర్లో బైసెక్షువల్, ఒకటే ఉంటే యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటున్నాం. సో ఫ్లవర్స్, ప్లాంట్స్లలో ఫ్లవర్స్ యూనిసెక్షువల్ ఉండవచ్చు, అదేవిధంగా బైసెక్షువల్ ఫ్లవర్స్ కూడా ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ. సిమెట్రీ చూసుకుంటే దీన్ని మనము సౌష్ఠవము అంటాం. సిమెట్రీ అంటే ఇక్కడ మనకు ఈ సిమెట్రీ అనేది 3 టైప్స్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. సో బేస్డ్ ఆన్ సిమెట్రీ ఫ్లవర్స్ ఆర్ 3 టైప్స్. దోస్ ఆర్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, జైగోమార్ఫిక్ ఫ్లవర్ అండ్ ఏసిమెట్రిక్ ఫ్లవర్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, జైగోమార్ఫిక్ ఫ్లవర్ అండ్ ఏసిమెట్రిక్ ఫ్లవర్. సో ఇక్కడ యాక్టినోమార్ఫిక్ ఏంటి, వాట్ ఈజ్ యాక్టినోమార్ఫిక్? దీని మరో పేరు కూడా ఉంది, రేడియల్ సిమెట్రీ. యాక్టినోమార్ఫిక్ని రేడియల్ సిమెట్రీ అని కూడా ఉంటాం. ఓకే, జైగోమార్ఫిక్ని బైలేటరల్ సిమెట్రీ. ఇక్కడ చూద్దాం. సో వాట్ ఈజ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్? ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 exactly halves in any vertical plane. Okay, 2 exactly halves in any vertical plane passing through the center. ఒక ఫ్లవర్ను నిలువుగా 2 సమాన భాగాలుగా కత్తిరించగలిగినట్లయితే దాన్ని మనం ఏమనొచ్చు, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 equal halves, రేడియల్ హాఫ్స్, 2 equal రేడియల్ హాఫ్స్, 2 సమాన భాగాలుగా విడదీయాలి. ఎలా అంటే ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ ఆర్ వర్టికల్ ప్లేన్, అంటే నిలువుగా కట్ చేసినప్పుడు, నిలువుగా సెంటర్ ద్వారా పాసింగ్ త్రూ ద సెంటర్, ఆ సెంటర్ను ద్వారా పోతూ 2 భాగాలుగా సమాన భాగాలుగా విడదీసినట్టయితే ఫ్లవర్ను దాన్ని ఏమనొచ్చు, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 equal రేడియల్ హాఫ్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. సో ఫ్లవర్ను సమాన భాగాలుగా విడదీస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు 3 ప్లాంట్స్ ఇచ్చినాడు, మస్టర్డ్, దత్రా, చిల్లీ. మస్టర్డ్, దత్రా, చిల్లీ. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ కొన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి మనకు ఎగ్జామ్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దత్రా ప్లాంట్ మనకు ఇంతకుముందే వచ్చింది, మస్టర్డ్ కూడా వచ్చింది. సో దత్రా ప్లాంట్ ఎక్కడ డిస్కస్ చేసినా మనము సాలిటరీ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాలిటరీ సైమ్, సింగిల్ ఫ్లవర్ ఉంటుంది ఆ ఇన్ఫ్లోరసెన్స్లో, అలాంటి దానిని దత్రా అంటే సాలిటరీ సైమ్ అంటాం. ఎగ్జాంపుల్ దత్రా అండ్ హైబిస్కస్ రెండు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ. సో మస్టర్డ్, దత్రా, చిల్లీ. ఇవి కాకుండా ఇంకా చాలా ప్లాంట్స్ ఉంటాయి. అయితే మనకేంటంటే ఇవే ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ క్వశ్చన్స్ని ఈ ప్లాంట్స్ మనకు ఐడెంటిఫై చేసి అడుగుతాడు కాబట్టి మనము ఈ ప్లాంట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మస్టర్డ్ ప్లాంట్, దత్రా, చిల్లీ ప్లాంట్స్. దీనికి ఎగ్జాంపుల్ ఇవి. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. వాట్ ఈజ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్? ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 exactly halves ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్. ఓకే, ఈజ్ కాల్డ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. డెఫినేషన్ కూడా చూసుకోవాలి మనము. వెన్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 equal రేడియల్ హాఫ్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్, ఇట్ ఈజ్ సేడ్ టు బి యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. దీనికి సంబంధించి మనకు ఎగ్జాంపుల్స్ మస్టర్డ్, దత్రా అండ్ చిల్లీ. మస్టర్డ్, దత్రా, చిల్లీ. సో నెక్స్ట్ వచ్చేసి జైగోమార్ఫిక్ ఫ్లవర్. సో జైగోమార్ఫిక్ అంటే ఏమి? ఈ ఫ్లవర్ను ఒకే వర్టికల్ ప్లేన్లో మాత్రమే సిమిలర్గా అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్గా డివైడ్ చేయగలం, ఒకే ప్లేన్లో కట్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, అదే ఇక్కడైతే మనకు ఇందాక చెప్పుకున్నట్టు యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఎనీ వర్టికల్ ప్లేన్, ఎట్లా కట్ చేసిన 2 సమాన భాగాలు విడిపోతే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. అలా కాకుండా ఓన్లీ 1 వర్టికల్ ప్లేన్ అయితే దాన్ని మనం ఏమనొచ్చు, జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటున్నాం. సో చూసుకుంటే వెన్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 similar halves ఓన్లీ ఇన్ 1 vertical
వన్ పర్టిక్యులర్ వర్టికల్ ప్లేన్, ఒక్క ప్లేన్లో మాత్రమే సమాన భాగాలుగా కట్ చేయగలం. ఇంకా ఎట్లా కట్ చేసినా సమానంగా రాదు, కట్ చేయలేం. అలాంటప్పుడు దాన్ని జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఓన్లీ వన్ వర్టికల్ ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఎగ్జాంపుల్ పీ ప్లాంట్, బటానీ ప్లాంట్ బిలాంగ్స్ టు ఫ్యాబేసి. గుల్మొహర్ తురాయి చెట్టు లేదా సుంకేసుల చెట్టు అంటాం. బీన్ క్యాసియా మనం డిస్కస్ చేసుకున్నాం ఇన్ఫ్లోరసెన్స్లో, కోరింబు ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? పీ ప్లాంట్స్, గుల్మొహర్, బీన్ అండ్ క్యాసియా. దీస్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ జైగోమార్ఫిక్ ఫ్లవర్. జైగోమార్ఫిక్ మీన్స్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఇన్ ఓన్లీ వన్ వర్టికల్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సిమెట్రీ ఏసిమెట్రిక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as irregular symmetry. It means a flower cannot be divided into two equal halves in any vertical plane. Cannot be divided into two similar halves by any vertical plane passing through the center. It is called as asymmetric. ఎలా నిలువుగా కట్ చేసినా, వర్టికల్ ప్లేన్లో ఎట్లా కట్ చేసినా రెండు సమాన భాగాలుగా విడిపోదు. దట్ ఈస్ కాల్డ్ ఏసిమెట్రిక్ ఫ్లవర్. ఎగ్జాంపుల్ వచ్చేసి కెన్నా ఇండికా, మెట్ట తామర అంటాం, కెన్నా ఇండికా. ఈ ప్లాంట్లో ఫ్లవర్ అనేది ఏసిమెట్రిక్ స్ట్రక్చర్ను చూపిస్తుంది, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్. ద ఫ్లవర్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్. ఎట్లా కట్ చేసినా సమాన భాగాలుగా రాదు, అలాంటప్పుడు దాన్ని ఏసిమెట్రిక్ అంటున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కెన్నా. సో ఎగ్జాంపుల్స్గా మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెరోసిటీ మీన్స్ నంబర్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్లవర్. ఫ్లవర్లో ఉండే ఫ్లోరల్ పార్ట్స్ను మెరోసిటీ అంటాం. మెరోసిటీ అంటాం. ఇక్కడ మనకు మెరోసిటీ అనేది ట్రైమెరోసిటీ, టెట్రామెరోసిటీ, పెంటామెరోసిటీ అని 3 టైప్స్లో కనిపిస్తుంది. ట్రైమెరోసిటీ అనేది మోనోకాట్ ప్లాంట్లో కనిపిస్తుంది. అదేవిధంగా టెట్రామెరోసిటీ, పెంటామెరోసిటీ అనేది ఇక్కడ డైకాట్ ప్లాంట్లలో కనిపిస్తుంది. ట్రైమెరోసిటీ అనేది మోనోకాట్స్లలో కనిపిస్తుంది. టెట్రామెరోసిటీ, పెంటామెరోసిటీ మనకు డైకాట్ ప్లాంట్లలో కనిపిస్తుంది. ఓకే, మరి ఇక్కడ టెట్రామెరోసిటీ మనం గుర్తుంచుకోవాలి. ఏంటి ఇక్కడ టెట్రామెరోసిటీ లేదా ట్రైమెరోసిటీ అంటే ఏమి, అంటే పెంటామెరోసిటీ అంటే ఏమి? ఓకే, ఫ్లోరల్ అపెండేజెస్. సో ఇక్కడ యాక్చువల్గా ముందుగా ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. మెరోసిటీ నంబర్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్లవర్. ఆ ఫ్లోరల్ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ ఏ నెంబర్తో ఉన్నది అది తెలుసుకోవాలి. దాన్నే మెరోసిటీ అంటాం. ఫ్లోరల్ అపెండేజెస్ ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 3, 4 or 5 రెస్పెక్టివ్లీ. సో 3, 4, 5 వాటి యొక్క డివిజబుల్ నంబర్స్తో ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు, మెరోసిటీ అంటాం. ఓకే, ఫ్లవర్స్ విత్ బ్రాక్ట్స్ రెడ్యూస్డ్ లీఫ్ found at the base of the pedicel are called as bracteate. So leaf like structures ne మనం ఏమనొచ్చు, a small reduced leaf like structure called as bracteate, and those without bracts లేకపోతే abracteate అంటాం. అంటే ఫ్లవర్కి బ్రాక్ట్స్ ఉంటే బ్రాక్టియేట్, బ్రాక్ట్ లేకపోతే abracteate అంటున్నాం. ఓకే, మెరోసిటీ దగ్గర మనము ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ట్రైమెరోసిటీ ఎక్కడ కనిపిస్తుంది? మోనోకాట్స్లో కనిపిస్తుంది ట్రైమెరోసిటీ. టెట్రామెరోసిటీ, పెంటామెరోసిటీ ఎక్కడ కనిపిస్తుంది? డైకాట్ ప్లాంట్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ టెట్రామెరోసిటీ అనేది ఒక గుర్తుంచుకోవాలి. మనకు బ్రాసికేసి అనే ఒక ఫ్యామిలీలో మనకు టెట్రామెరోసిటీ కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన దగ్గర ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ ఉంది. ఆ ఫ్లోరల్ డయాగ్రాములో మనకు స్టేమెన్స్ చూస్తే, స్టేమెన్స్ కానీ గైనోసియం కానీ చూస్తే మనకు అక్కడ టెట్రామెరోసిటీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు టెట్రా అంటే 4 కానీ వాటి యొక్క డివిజబుల్ నంబర్స్తో కానీ ఉంటే దాన్ని టెట్రామెరోసిటీ అంటాం. మనకు ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది బ్రాసికేసి ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ టెట్రామెరోసిటీ ఎగ్జాంపుల్ బ్రాసికేసి అనేది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పెంటామెరోసిటీ మిగతా అన్ని ప్లాంట్స్లో మనకున్నది 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సంబంధించి, క్లాస్ 11 సంబంధించి ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి అనేది బిలాంగ్స్ టు మోనోకాట్ ప్లాంట్ కాబట్టి దాంట్లో ట్రైమెరోసిటీ ఉంటే మిగతా 2 కూడా డైకాట్స్ కాబట్టి వాటిలో పెంటామెరోసిటీ కనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్రాసికేసి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది ఇచ్చినాడు కాబట్టి. ఓకే, 3, 4, 5 వాటి యొక్క డివిజబుల్ నంబర్స్తో
ఉంటాయి. దాన్ని మనం ఏమనొచ్చు, మెరోసిటీ. మెరోసిటీ మీన్స్ నంబర్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్లవర్. దిస్ ఇస్ అబౌట్ ఇంకా ఫ్లవర్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ ఇది. అయితే ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనకు ఓకే బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. హైపోగైనస్ ఫ్లవర్, పెరిగైనస్ ఫ్లవర్, ఎపిగైనస్ ఫ్లవర్ అని వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయండి, కామెంట్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.